విజయవాడ ఇంద్రకీలాద్రి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 5 రోజుల పాటు జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజు జలవిహారం పవలింపు సేవతో ముగిశాయి. ఇక మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. అమ్మవారి దేవస్థానంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా తుది దశకి ఈరోజు చైత్రమాస బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడే స్వామివారిని అమ్మవారిని అయితే ఇప్పుడే అందరూ కూడా అధికారులు కూడా భక్తులు కూడా ఈ తెప్పోత్సవాన్ని చూడడానికి పెద్ద ఎత్తున వచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ తెప్పోత్సవాన్ని చూడడానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. అదే రోజు చైత్రమాసానికి సంబంధించి కూడా బ్రహ్మోత్సవాలు పూర్తిగా ముగిసే మనతో పాటు యువ గారు ఉన్నారు. సార్, చైత్రమాసం ముగిసింది, బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు మనకు దిగ్విజయంగా కూడా స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు స్టార్ట్ అయింది. ఈరోజు మనకు 3వ తారీఖు. నిన్ననే మొత్తం కూడా పూర్ణాహుతితోటి బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయిపోయినా కానీ ఈరోజు స్వామివారిని అమ్మవారిని నదీ విహారంకు మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో చూసారు కదా, కృష్ణా నదిలో గురుగారు ఎంత దూరం తీసుకెళ్తారు, అసలు కార్యక్రమం ఎప్పుడు? అఖండ కృష్ణవేణి నదీ తీరంలో నౌకా విహారం గత 4 సంవత్సరాల నుంచి కూడాను బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఆఖరి రోజున చేయటం జరుగుతున్నది. ఎందుకంటే ఇది ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో ఒకసారి జరపాలి అనేటటువంటి సంకల్పంతో ఇప్పుడు ఉత్తరాయణం నడుస్తుంది. కాబట్టి ఈ ఉత్తరాయణంలో బ్రహ్మోత్సవాలు వస్తాయి, దక్షిణాయనంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వస్తాయి. అందువల్ల ఈ ఉత్తరాయణంలో వచ్చేటటువంటి కళ్యాణోత్సవాల్లో ఆఖరి రోజున పౌలింపు సేవా రోజున మనం ఈ నౌకా విహారం చేస్తే అఖండ కృష్ణవేణి మాత శాంతింపబడుతుంది. ఎందుకంటే కృష్ణవేణి మాతకు దుర్గా అమ్మవారి యొక్క ముక్కు పొడక్కకి సంబంధం ఉన్నట్టుగా మనకి పురాణాల్లో ఉన్నది. మరి దానికి అనుగుణంగా కృష్ణవేణి మాత అంటే సర్వదేవతా స్వరూపమైనటువంటి రూపం. కాబట్టి ఈ నదిలో మనం నౌకా విహారం చేసి 3 రౌండ్లు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి ప్రతీకలుగా 3 రౌండ్లు ప్రదక్షిణ